క్రికెట్ ప్రేమికుల కోసము మరొక ప్రపంచ సంబురానికి తెరలేచింది. వెస్టిండీస్ అమెరికా వేదికలుగా జూన్ 2వ తారీఖు నుండి T20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రపంచ కప్లో భారత్ ఆడబోయేటటువంటి మ్యాచ్ల వివరాలు, అంటే భారత్ ఏ జట్లతో తలపడనుంది, ఆ మ్యాచ్లు ఏ తారీఖులలో జరుగుతాయి, ఆ మ్యాచ్లు జరిగేటటువంటి వేదికలు ఏవి, అదేవిధంగా భారత కాలమానం ప్రకారము భారత్ ఆడబోయేటటువంటి మ్యాచ్లు ఏ తేదీ ఏ సమయంలో ప్రారంభమవుతుందో మనము ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ T20 ప్రపంచ కప్లో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. ఈ 20 జట్లు కూడా 4 గ్రూపులుగా విడిపోయి, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి మరియు గ్రూప్ డి అని 4 గ్రూపులుగా విడిపోయి మ్యాచ్లు ఆడనున్నాయి. ప్రతి గ్రూపులో ప్రతి టీము మిగతా 4 గ్రూపులతోటి ఒక్కో మ్యాచ్ ఆడనుంది. ఇండియా ఏ గ్రూపులో ఉంది. ఏ గ్రూపులో ఇండియాతో పాటుగా పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, USA దేశాలు ఉన్నాయి. అంటే ఇండియా పాకిస్తాన్ తోటి, ఐర్లాండ్ తోటి, కెనడా తోటి మరియు అమెరికా తోటి లీగ్ దశలో మ్యాచ్లను ఆడనుంది. ఈ లీగ్ దశలో ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. అంటే ప్రతి గ్రూపు నుండి మొదటి స్థానము, 2వ స్థానం సాధించినటువంటి జట్లు సూపర్ 8కి అర్హత సాధిస్తాయి. సూపర్ 8లో ప్రతి టీము 3 మ్యాచ్లు ఆడుతుందన్నమాట. ఇప్పుడు మనము భారత్ గ్రూప్ దశలో ఆడేటటువంటి మ్యాచ్లు ఎక్కడ జరుగుతాయి, ఈ రోజు జరుగుతాయి, వేదిక ఎక్కడ, ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము ఆ మ్యాచ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలుసుకుందాం. ఈ T20 ప్రపంచ కప్లో లీగ్ దశలో ఇండియా తన తొలి మ్యాచ్ను ఐర్లాండ్ తోటి ఆడనుంది. ఈ మ్యాచ్ జూన్ 5, 2024న ఐర్లాండ్ తోటి న్యూయార్క్లో ఉన్నటువంటి నసౌ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే దాదాపుగా మనం IPL మ్యాచ్లు చూసినటువంటి సమయంలోనే ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. IPL మ్యాచ్లేమో రాత్రి 7:30కు ప్రారంభమైతే ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే ఇండియాలో వ్యూవర్షిప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్రాడ్కాస్టర్కి అది బాగా కలిసి వస్తుంది. కాబట్టి భారత్ ఆడేటటువంటి మ్యాచ్లన్నీ కూడా అక్కడ స్థానిక సమయం ఏదున్నా ఇండియాలో రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యేలాగా వాటిని ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ వరల్డ్ కప్లో ఇండియా లీగ్ దశలో తన 2వ మ్యాచ్ను పాకిస్తాన్ తోటి ఆడనుంది. మనకు తెలుసు కదా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత క్రేజీగా ఉంటుందో. మొత్తం ఈ T20 వరల్డ్ కప్కే ఇది అత్యంత ఆకర్షణీయమైనటువంటి మ్యాచ్, అత్యంత ఉత్కంఠభరితంగా సాగేటటువంటి అవకాశం ఉన్నటువంటి మ్యాచ్ అన్నట్టు. సో ఈ మ్యాచ్ కూడా న్యూయార్క్లో జరుగుతుంది. జూన్ 9, 2024 ఆదివారం నాడు ఈ మ్యాచ్ న్యూయార్క్లోని నసౌ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. సో రాత్రి 8 గంటలకే ఈ మ్యాచ్ కూడా. వాస్తవానికి లీగ్ దశలో ఇండియా ఆడే మ్యాచ్లు అన్నీ కూడా అమెరికాలోనే ఉన్నాయండి. అమెరికాలో స్థిరపడ్డటువంటి భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి ఇండియా ఆడేటటువంటి మ్యాచ్లను అమెరికాలో నిర్వహిస్తే వాటికి ప్రేక్షకాదరణ భారీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ లీగ్ దశలో ఇండియా ఆడే మొత్తం 4 మ్యాచ్లను కూడా అమెరికాలోనే నిర్వహించేలాగా నిర్వాహకులు ముందుగానే ప్లాన్ చేయడం జరిగింది. సో ఇది ఈ ప్రపంచ కప్కే హైలైట్గా అనదగ్గ మ్యాచ్ జూన్ 9, 2024 ఆదివారం నాడు ఇండియా పాకిస్తాన్ల మధ్య జరుగుతుంది. లీగ్ దశలో ఇండియాకు ఇది 2వ మ్యాచ్. ఇక లీగ్ దశలో ఇండియా తన 3వ మ్యాచ్ను అమెరికాతోటి ఆడనుంది. నిజానికి అమెరికాకు ఇండియాకు మధ్య జరగబోయే తొలి అంతర్జాతీయ T20 మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్ జూన్ 12, 2024 బుధవారం నాడు న్యూయార్క్లోనే జరగనుంది. సో ఇండియా ఈ ప్రపంచ కప్లో తన తొలి 3 లీగ్ మ్యాచ్లను న్యూయార్క్లోని నసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే ఆడనుంది. సో ఈ మ్యాచ్ కూడా రాత్రి 8 గంటలకు, అంటే భారత కాలమానం ప్రకారము రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. వాస్తవానికి అది అమెరికాలో అయితే ఉదయం పూట ఉంటుంది. సో మనము చాలా అమెరికా స్టాండర్డ్ టైంకి, మనం ఇండియన్ స్టాండర్డ్ టైంకి చాలా ముందున్నాం కాబట్టి సో ఈ మ్యాచ్ ఇండియాలో ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఇండియా అమెరికా జట్ల మధ్య జరిగేటటువంటి ఈ T20 ప్రపంచ కప్ మ్యాచ్ ఇది లీగ్ దశలో ఇండియాకి 3వ లీగ్ మ్యాచ్. ఇక ఈ ప్రపంచ కప్లో ఇండియా గ్రూప్ దశలో, అంటే గ్రూప్ ఏలో తన చివరి లీగ్ మ్యాచ్, అంటే 4వ లీగ్ మ్యాచ్ను కెనడా తోటి ఆడనుంది. ఈ మ్యాచ్ జూన్ 15, 2024 శనివారం నాడు అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్నటువంటి లాడర్ హిల్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ బ్రవార్డ్ పార్క్ అండ్ బ్రవార్డ్ కౌంటీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అంటే లీగ్ దశలో ఇండియా తొలి 3 మ్యాచ్లను న్యూయార్క్లో ఆడితే చివరి లీగ్ మ్యాచ్ను అమెరికాలోని ఫ్లోరిడాలో ఆడుతుందన్నమాట. ఈ మ్యాచ్ కూడా రాత్రి 8 గంటలకే ప్రారంభమవుతుంది. అంటే ఇండియా గ్రూప్ దశలో ఆడేటటువంటి మ్యాచ్లన్నీ రాత్రి 8 గంటలకే ప్రారంభమవుతాయి. సో మొత్తంగా T20 వరల్డ్ కప్లో గ్రూప్ దశలో గ్రూప్ ఏలో ఉన్నటువంటి ఇండియా ఆ గ్రూప్లో ఉన్నటువంటి మిగతా 4 జట్లతోటి 4 మ్యాచ్లు ఆడుతుంది.
ఈ లీగ్ మ్యాచ్లలో ఆ గ్రూప్లో ఇండియా మొదటి స్థానంలో కానీ రెండవ స్థానంలో కానీ నిలిచినట్లయితే సూపర్ 8కి అర్హత సాధిస్తుంది. అంటే ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్లు గ్రూప్ ఏ నుంచి సూపర్ 8కి వెళ్ళటానికి 95% ఛాన్స్ ఉంది. అప్పుడు సూపర్ 8కి పోయినట్లయితే సూపర్ 8కి చేరినటువంటి మొత్తం అంటే 8 టీంలు సూపర్ 8కి చేరుతాయి. ఆ 8 టీంలను 4 జట్లుగా విభజించి గ్రూప్ 1 గ్రూప్ 2 అని చెప్పేసి 2 గ్రూపులుగా విభజిస్తారు. అప్పుడు ప్రతి గ్రూప్లో ఉన్నటువంటి జట్టు అదే గ్రూప్లో ఉన్నటువంటి మిగతా 3 జట్లతోటి మ్యాచ్లు ఆడవలసి ఉంటుంది. అంటే సూపర్ 8కి వెళ్ళినట్లయితే మరొక 3 మ్యాచ్లను ఆడవలసి ఉంటుంది ప్రతి టీము. లీగ్ దశలో 4 మ్యాచ్లు, గ్రూప్ 8లో 3 మ్యాచ్లు, మొత్తంగా 7 మ్యాచ్లు. సో ఈ 2 గ్రూపులలో తొలి 2 స్థానాలలో ఉన్నటువంటి జట్లు సెమీఫైనల్స్కు చేరుతాయి. ఆ తర్వాత సెమీఫైనల్స్లో గెలిచినటువంటి జట్లు ఫైనల్స్కు చేరుతాయి. ఈ ఫార్మేట్లో T20 ప్రపంచ కప్ జరగనుందన్నమాట. సో మొత్తంగా ఇండియా గ్రూప్ ఏలో ఉంది. ఇండియాతో పాటు పాకిస్తాన్ కూడా గ్రూప్ ఏలో ఉంది. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఈ ప్రపంచ కప్కే హైలైట్ మ్యాచ్గా నిలవనుంది. 99% ఇండియా సూపర్ 8 దశకు చేరుతుంది. సూపర్ 8 దశకు చేరిన తర్వాత ఇండియా ఏ జట్లతోటి సూపర్ 8లో ఆ మిగతా 3 మ్యాచ్లను ఆడనుందో మనము ఆ తర్వాత వీడియోలో చెప్పుకుందాం.